మేము బయటకు వచ్చేసాం. చాలా లేట్ అయింది. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంటే ఆశ మాత్రం అలా కామ్గా కూర్చుని ఉంది. ఆశ, ఏమైంది? ఫ్రెష్ అవ్వు, ఇంకా మనం హోటల్ చెక్అవుట్ చేయాలి. ఆ పుర్రెని తీసి లోపల పెడుతోంది. వెంటనే పూజీ చూసి, ఆశ, ఇదెందుకే అక్కడి నుండి తెచ్చావు? నీకు అసలు ఏమైంది? అందుకే అలాంటి చోటుకి వద్దు అంటే ఎవరూ నా మాట వినలేదు. ఫోటో దిగుదామని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇది ఉలుకు పలుకు లేకుండా ఉంది. చూడు ఆశ, నువ్వు ఆ పుర్రెని పడేస్తావా పడేయవా? ఆశ ఏం మాట్లాడకుండా అదే పనిగా ఆ పుర్రెనే చూస్తోంది. స్నేహ ఇంకా పూజకి కోపం వచ్చి, ఆ పుర్రెని ఒక కవర్లో వేసిరండే, బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా బస్సు ఎక్కుదాం. ఆశని లాక్కెళ్తారు. మేం బస్ ఎక్కిన 1 గంటకి స్నేహ ఆ కవర్లో ఉన్న పుర్రెను విసిరేస్తుంది. అఫ్రీన్, రేపు దీన్ని త్వరగా తీసుకెళ్ళి ఏమైనా తాయెత్తి కట్టించవే, ఏదో పిచ్చిదానిలా అయింది. సరే స్నేహ, నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.